ట్రంప్ చెప్పే స్టేట్మెంట్స్ మళ్ళీ ఫేక్ అని ప్రూవ్ అయినాయి. ఎందుకంటున్నానంటే ఇప్పటివరకు నాకు తెలిసి మనం పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ చేసుకుంటునేటప్పుడు అట్లీస్ట్ ఒక 2 నిమిషాలు కానీ లేకపోతే 1 నిమిషమైనా ట్రంప్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. లైక్ ట్రంప్ ఇలా అన్నారు, అలా అన్నారు, ఈ స్టేట్మెంట్ చేశారు. మళ్ళీ 10 రోజులు అయిన తర్వాత లేదా ఒక 5 రోజులు అయిన తర్వాత ఆ స్టేట్మెంట్ మారిపోతుంది. లేదా మార్నింగ్ చేసిన స్టేట్మెంట్ వితిన్ 1 అవర్లోనే మారిపోయిన రోజులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నౌ సిచ్యువేషన్ ఎంతవరకు దిగజారిందంటే ట్రంప్ ఏప్రిల్ 6 వరకు ఇరాన్ అసలు టచ్ చేయనని చెప్పారు. బాగానే ఉంది. మరి న్యూక్లియర్ సైట్స్ మీద ఎందుకు అటాక్ చేయడం మొదలుపెట్టారు? ఇజ్రాయెల్ వాళ్ళు యుఎస్ వాళ్ళు కలిపి ఇరాన్ యొక్క న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేశారు. ఇరాన్ ఫస్ట్ నుంచి చెప్తూ వస్తుంది, మా యొక్క న్యూక్లియర్ సైట్స్ మీద కానీ అటాక్ చేస్తే అండ్ సేమ్ టైం మా పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేస్తే మాత్రం ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని అటాక్ చేస్తాం. అండ్ అంతేకాదు మోర్ ఓవర్ పవర్ ప్లాంట్స్ మా దాని మీద మీరు ఏదైతే అటాక్ చేస్తారో రిటైలేటరీ అంటే సింపుల్ చెప్పాలంటే నువ్వు మా దాని మీద పవర్ ప్లాంట్ మీద అటాక్ చేసావు అనుకో, మీ మీద కూడా నేను పవర్ ప్లాంట్ మీద అటాక్ చేస్తాను. నువ్వు మా దాని మీద న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేసావు అనుకో, మీ దాని మీద నేను అదే అటాక్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ మా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద నువ్వు అటాక్ చేసావని అనుకో, మేము మీ ఆయిల్ మీద కాదు వాటర్ డిసాలినేషన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా అటాక్ చేస్తామని ఇరాన్ ముందే వార్నింగ్ ఇచ్చింది. వాటర్ డిసాలినేషన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కానీ అటాక్ చేస్తే మాత్రం డెఫినెట్గా 200% అది థర్డ్ వరల్డ్ వార్కి దారి తీయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయని చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఈవెన్ నేను రీల్స్ రూపంలో కూడా లైక్ షార్ట్ వీడియోస్ రూపంలో మీకు అవేర్నెస్ రావడం కోసం చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను ఏదైతే జరగకూడదు అదే జరిగింది. ఇరాన్ 2 థింగ్స్ చేసింది. ఒకటి, ఇజ్రాయెల్ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటే న్యూక్లియర్ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, పవర్ ప్లాంట్స్ వాటిని రెండింటిని అటాక్ చేసింది. ఇంకోటి ఏం చేస్తుందో తెలుసా, ఖటార్లో ఉన్న కొన్ని వాటర్ డిసాలినేషన్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేసేసింది. డిసాలినేషన్ ప్లాంట్స్ అంటే సింపుల్ చెప్పాలంటే వాటర్ని ప్యూరిఫై చేసి వాళ్ళు డ్రింకింగ్ కోసం లేదా యూటిలిటీస్ కోసం యూజ్ చేసుకునే వాటర్ అనమాట. ఆ ప్లాంట్స్ని డైరెక్ట్గా అటాక్ చేసింది. గల్ఫ్ కంట్రీస్కి ఇదే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో అది డ్యామేజ్ అవ్వడం వల్ల ఇండియన్ మార్కెట్స్లో చాలా బిగ్ పానిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఇండియా షిప్స్ కంటిన్యూ అవుతున్నాయి. కానీ ఎందుకు ఇప్పుడు ఇండియన్ మార్కెట్స్ క్రాష్ అయినాయి? ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మన ఎల్పీజీస్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు కదా, బట్ ఎందుకు డ్రాప్ అయినాయి? ఓకే, ఇండియన్ మార్కెట్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మళ్ళీ కరెక్షన్ కనిపించింది. మేజర్ స్టాక్స్లో మళ్ళీ క్రాష్ కనిపించింది. మళ్ళీ డవ్ చూస్తే అంత ఎక్కువ కరెక్షన్ కనిపించట్లే. డవ్ జోన్స్ ఫ్యూచర్స్ కొంచెం పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ కూడా కొంచెం పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. యూఎస్డీ ఐఎన్ఆర్ పరంగా చూసుకుంటే ఇండియన్ రూపీ ఒక్కొక్క స్టేజ్లో 93.5కి వచ్చేసింది. మళ్ళీ ఇప్పుడు 95కి వెళ్ళిపోయింది. 93.5కి ఎందుకు వచ్చింది, 95కి ఎందుకు వెళ్ళింది? బ్యాంకింగ్ స్టాక్స్ హెవీగా క్రాష్ అయినాయి. మార్నింగ్ ప్రీ మార్కెట్ అనాలిసిస్లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం బ్యాంకింగ్ స్టాక్స్కి కొన్ని నెగిటివ్ అప్డేట్స్ ఉన్నాయని. బ్యాంకింగ్ స్టాక్స్కి నెగిటివ్ అయితే రిమైనింగ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కంపెనీస్కి అది పాజిటివ్. అయితే ఎందుకు ఈరోజు బ్యాంకింగ్ స్టాక్స్ కరెక్షన్ అయినాయి, దానికి ఫర్దర్గా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయి ఫాలో అవ్వడానికి, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. గోల్డ్ అండ్ సిల్వర్ మార్నింగ్ నెగిటివ్లో ఓపెన్ అయినా తర్వాత పాజిటివ్ సైడ్ రికవరీ వచ్చేస్తుంది. దానికి కూడా ఒక రీజన్ ఉంది, అది మనం మాట్లాడుకోవాలి. బిట్ కాయిన్ రికవరీ అవ్వడానికి ట్రై చేస్తుంది, బట్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ఉంది, వాటి గురించి డిస్కస్ చేద్దాం. కొన్ని న్యూస్ అప్డేట్స్ ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇవన్నీ కనెక్ట్ చేసి నేను మీకు ఏదైతే వీడియో రూపంలో మీ ముందు తెచ్చి పెడుతున్నానో ఇదంతా కూడా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తుంటే డెఫినెట్గా వీడియోకి అయితే మాత్రం ఒక లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్స్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ మార్కెట్ రిపోర్ట్. ఈరోజు ఓవరాల్గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 2.14% నెగిటివ్గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 2.22% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. హౌవెవర్ బ్యాంక్ నిఫ్టీ 3.82% నెగిటివ్గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ ఏమో 3.49% నెగిటివ్గా క్లోజ్ అవ్వడం మనం చూసాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో 2.86% నెగిటివ్గా క్లోజ్ అయితే స్మాల్ క్యాప్ వచ్చేసరికి 2.66% నెగిటివ్ సైడ్ చూసాం. ఈరోజు ఇండియా విక్స్లో 4% పైకి వస్తూ ఓవరాల్గా డే ఎండ్ అయ్యేసరికి 27.88 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూడగలిగాం. మేజర్గా ఉన్న ఇండైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెగిటివ్ సైడ్ కరెక్షన్ అవ్వడం మనం చూసాం. సేమ్ టైం ఇండియా విక్స్ అయితే మాత్రం 4% పైకి అయి 27.88 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం మనం చూసాం. మీలో ఎవరైనా కానీ నాకు న్యూస్తో సంబంధం లేదు, టెక్నికల్గా మార్కెట్ని అనాలిసిస్ చేయి, న్యూస్ ఎప్పటికప్పుడు మారిపోతుంది కదా అని అనుకునే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళ గురించి క్లియర్ కట్గా టెక్నికల్ బేస్ చేసుకొని ఫస్ట్ మార్కెట్ని అనాలిసిస్ చేస్తాను. దాని తర్వాత ఫండమెంటల్ అప్డేట్స్ని కూడా నేను మీకు చెప్తాను, అంటే న్యూస్ అప్డేట్స్ని. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈరోజు నిఫ్టీలో ఫాల్ ఎంత వచ్చింది, 2%. ఎప్పుడైనా మీరు మెయిన్ ఇండెక్స్ని అనాలిసిస్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే
ఎందుకంటే మెయిన్ ఇండెక్స్ అనేది ప్రాపర్గా కానీ స్టెబిలైజ్డ్గా ఉండగలిగితే రిమైనింగ్ ఇండెక్సెస్కి అయితే మాత్రం అది ఒక బిగ్ సపోర్ట్ అవుతుంది. ఇండియాకి మేజర్ ఇండెక్స్ అనేది నిఫ్టీ 50 కాబట్టి అక్కడి నుంచే మొదలు పెడదాం. నిఫ్టీ 50లో 2% ఫాల్ వచ్చింది. ఫాల్ ఏదైతే 2% వచ్చిందో అది మేజర్ వెయిటేజ్ స్టాక్స్ వల్ల వచ్చిందా లేదో చూడండి. అంటే నిఫ్టీలో 50 స్టాక్స్ ఉంటాయి. 50 స్టాక్స్ బట్టి కూడా ఆ ఫాల్ వచ్చిందా లేదా 1 or 2 స్టాక్స్ బట్టి ఫాల్ వచ్చిందా లేదో చూడండి. నిఫ్టీ పరంగా చూసుకుంటే మేజర్ వెయిటేజ్ స్టాక్స్ అంటే నేను కింద చూడండి, నేను యాడ్ చేసి పెట్టుకున్నా. ఫినాన్షియల్ సెక్టర్ స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్గానే కరెక్షన్ అయి ఉన్నాయి. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ అన్ని నెగిటివ్గానే కరెక్షన్ అయినాయి. బజాజ్ ట్విన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ కూడా నెగిటివ్గానే కరెక్షన్ అయింది. రిలయన్స్ నెగిటివ్, ఐటీ స్టాక్స్ నెగిటివ్, ఎల్ఎన్టీ 1.68% నెగిటివ్, ఐటీసీ నెగిటివ్, హిందుస్థాన్ యూనిలివర్ నెగిటివ్ అండ్ భారతీ ఎయిర్టెల్ 3.35% నెగిటివ్ సైడ్ కరెక్షన్ చూసాం. మెజారిటీ ఆఫ్ ద వెయిటేజ్ స్టాక్స్ అన్నీ కూడా డౌన్ ఫాలే చూసాం. మనం అన్నీ కూడా రెడ్లో ఎండ్ అయినాయి కాబట్టి అన్ని వెయిటేజ్ స్టాక్స్ కూడా నెగిటివ్ సైడ్ చూసాం కాబట్టి మోస్ట్లీ నిఫ్టీలో వచ్చే ఫాల్ అనేది సస్టైన్ అవుతుందని మనకి ఫస్ట్ పాయింట్ తెలిసిపోతుంది. 2, ఎఫ్ఐఎస్ ఎప్పుడైనా సెల్లింగ్ చేయడం మొదలు పెడితే వెయిటేజ్ స్టాక్స్లో ఎట్లా సెల్ చేస్తారో సేమ్ టైం వాళ్ళు మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా అట్లానే సెల్ చేస్తారు. ఎందుకంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అనేవి చాలా హైలీ వాలటైల్గా ఉంటాయి. ఆ స్టాక్స్లోని ఎప్పుడైనా కానీ ప్యానిక్ సిచ్యువేషన్ అవుతుంది అని అంటే ఫస్ట్ వాటిలోనే సెల్ ఆఫ్ కనపడుతుంది. అట్లాంటి సెల్ ఆఫ్ అనేది రియలా కాదని తెలుసుకోవాలనుకుంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మోర్ దెన్ 2% కరెక్షన్ అవుతుందో లేదో చూడండి. ప్రెజెంట్ రైట్ నౌ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ 2.8% మిడ్ క్యాప్ ఫాలో అయితే స్మాల్ క్యాప్ 2.66% కరెక్షన్ వచ్చింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా మనం హెవీగా డిక్లైన్ అయితే చూడగలిగాం. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ కరెక్షన్ అయిందంటే వచ్చే ఫాల్ అనేది నెగిటివ్ సైడ్ సస్టైన్ అవుతుందని మనకు అర్థమైపోతుంది. థర్డ్ వన్ ఇండియా విక్స్. విక్స్ ప్రెజెంట్ రైట్ నౌ 4% స్పైక్ అయి 27.8 దగ్గర ఉంది. ఎనీథింగ్ అబౌట్ 20 సీరియస్ మార్కెట్లో కన్సర్న్స్ రైజ్ చేస్తున్నాయని అర్థం. అండ్ ఇంకోటి మీరు ఇట్లా చూడడానికి కష్టం అవుతుంది అనుకోండి, 1 వీక్ టైం ఫ్రేమ్ పెట్టుకోండి. అండ్ కంటిన్యూ స్పైక్ అవుతూ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ యొక్క హై అంటే హ్యూజ్ వేలో స్పైక్ అవుతునేటప్పుడల్లా మార్కెట్స్ ఎట్లా క్రాష్ అయ్యాయి అనేది మీకు తెలుసు. 25 అబౌవ్ నిఫ్టీ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ అన్ యావరేజ్ రేంజ్. సో 20 అనేది నార్మల్గా రేంజ్ అండ్ 25 అనేది ఇంకొంచెం యావరేజ్ రేంజ్. అది కూడా బ్రేక్ అయిపోయింది. బ్రేక్ అయిపోయి నిఫ్టీ 25 అబౌవ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే విక్స్ 25 అబౌవ్ సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుందో మార్కెట్స్లో బియర్ మూమెంటం ఇంకా ఎక్కువ కంటిన్యూ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఉన్నాయని అర్థం. సో ఇక్కడ వరకు మీకు అర్థమైంది. టెక్నికల్గా ఫైనల్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ బట్టి డిస్కస్ చేసుకుంటే వేరు. నేను 1 వీక్ టైం ఫ్రేమ్ పెట్టి లాస్ట్ 6 months చార్ట్తో నేను మీకు నార్మల్గా చూపించి చెప్తున్నా. కరెంట్లీ నిఫ్టీ 50కి అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ఒక ఎం ప్యాటర్న్ లాగా మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే ఒక ఎం ప్యాటర్న్ లాగా క్రియేట్ అవుతుంది. ఇక్కడ మనకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది 22,000. ఎనీథింగ్ 22,000 సపోర్ట్ లెవెల్ కానీ నిఫ్టీ బ్రేక్ చేయగలిగితే, బికాస్ దిస్ ఇస్ ఆల్మోస్ట్ జోన్, అండ్ ఆ 22,000 బ్రేక్ చేయగలిగితే నిఫ్టీలో ఫర్దర్గా ఫాల్ చూడొచ్చు. 1 వీక్ టైం ఫ్రేమ్లో కంటిన్యూస్గా ప్రెజెంట్ రైట్ నౌ లైక్ ఇండెక్స్ ఇష్యూ క్యాండిల్స్ ఉన్నాయి. లైక్ ఈ క్యాండిల్ అనేది ఎటు ఫామ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని బట్టి మార్కెట్ డైరెక్షన్ ఫర్దర్గా డిసైడ్ అవుతుంది. సో టెక్నికల్గా అయితే మాత్రం మార్కెట్స్లో అయితే మాత్రం బీరిష్ మూమెంటమే కనపడుతుంది. రికవరీ ఎప్పుడు రావచ్చు టెక్నికల్గా అది కూడా చెప్పేస్తాను. ఆర్ఎస్ఐని పెట్టుకోండి. ఓకే, ఆర్ఎస్ఐని మీరు పెట్టుకున్నారనుకోండి, సో రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, దాని ప్రకారంగా ఆర్ఎస్ఐ కరెంట్గా వచ్చేసరికి 25.87 ఉంది. గుర్తుపెట్టుకోండి, లెస్ దెన్ 25కి వచ్చిన నిఫ్టీ ప్రతిసారి కూడా బౌన్స్ అయింది. సో 25 బిలో కానీ వస్తే మాత్రం మరి ఇంకా బీరీ షేడ్ ఉండడానికి ట్రై చేయొద్దు. మరి మార్కెట్ ఫర్దర్గా ఫాల్ అయితే నేను ఏం చేయాలని అనొచ్చు, ఫాల్ అవ్వనివ్వండి, లెట్ ఇట్ డూ, బట్ కాకపోతే వితౌట్ హెడ్జింగ్ పొజిషన్స్ లేదా వితౌట్ స్టాప్ లాస్, లేకపోతే రిస్క్ ఎంత అవుతుందో మీరు డిసైడ్ అవ్వలేకపోతే మాత్రం పొజిషన్స్ని నెగిటివ్ సైడ్ క్యారీ చేయడానికి అయితే మాత్రం ట్రై చేయొద్దు. ఆర్ఎస్ఐ బిలో 25 విత్ 1 వీక్ టైం ఫ్రేమ్ వచ్చిన ప్రతిసారి కూడా మార్కెట్ బౌన్స్ అయ్యేది. అట్లీస్ట్ 3 to 4% అయినా అప్సైడ్ బౌన్స్ అవుతుంది. అట్లా అని చెప్పి కాల్ పొజిషన్ తీసుకోవద్దు. కన్సల్టేషన్లోకి వెళ్ళిపోయినా ఆర్ఎస్ఐ స్టెబిలైజ్ అయిపోతుంది. అందుకే అయితే కన్సల్టేషన్ లేకపోతే రికవరీ అవుతుంది. దీనివల్ల ఆప్షన్స్ బయర్స్కి డికే కూడా అయిపోతుంది, కాల్ ఆప్షన్ కానీ ఒకవేళ మీరు ప్లాన్ చేసుకొని తీసుకుంటే. సో కరెంట్లీ అయితే మాత్రం ఓవర్సాల్ సిచ్యువేషన్స్కి వెళ్తుంది. నా ఇంకోటి ఏంటంటే రేపు హాలిడే. ఎప్పుడైనా హాలిడేస్ ఉండేటప్పుడు ఏదైనా న్యూస్ అప్డేట్స్ మార్కెట్లో రన్ అవుతున్నాయని అనుకుంటే హాలిడే టైంలో మార్కెట్ ఎప్పుడు కూడా మేజర్గా రిస్క్ తీసుకోవాలని అనుకోదు. అందుకే నెగిటివ్ సైడ్ కరెక్షన్ కనిపించింది. టెక్నికల్ వ్యూ ప్రకారంగా మార్కెట్ బీరిష్ అని కనపడుతుంది. అది కంటిన్యూ అవ్వాలంటే 22,000 లెవెల్ బ్రేక్ అయితే కంటిన్యూ అవుతుందని తెలుస్తుంది. ఫర్దర్ డేస్లో అయితే మాత్రం కన్సాలిడేషన్ కానీ రికవరీ కానీ ఏ టైంలోనైనా జరగచ్చు, ఒకవేళ 22,000 బ్రేక్ అవ్వకపోతే. టెక్నికల్ లెవెల్స్ మనకు అర్థమైనాయి. నా మార్కెట్ని ఎంత మనం టెక్నికల్ అనాలిసిస్ చేసినా కొన్ని న్యూస్ అప్డేట్స్ బట్టి అది హెవీ క్రాష్గా లీడ్ చేయడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే న్యూస్ అప్డేట్స్ దగ్గర టెక్నికల్ అనాలిసిస్ వర్కౌట్ కాదు. ఇప్పుడు ఈ న్యూస్ అప్డేట్స్ మార్కెట్స్ కానీ ఫేవరబుల్గా వెళ్ళకపోతే ఇంకా క్రాష్ అవుతాయి కదా. ఫేవరబుల్గా వెళ్ళకపోతే అని అనేది ఏంటి అంటే ఒకవేళ నెగిటివ్ అప్డేట్స్ ఇంకా ఎక్కువ అయితే, సో నెగిటివ్ అప్డేట్స్ ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నవి ఏంటి, ఇంకా ఎక్కువ అవుతున్నాయనంటే ఏంటి, అవి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్, గ్లోబల్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే డవ్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ
350 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ 190 పాయింట్స్ పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. కానీ మన మార్కెట్లో సివియర్ సెల్ ఆఫ్ కనిపించడానికి కారణాలు ఏంటంటే ఇండియన్ రూపీ 94.9 దగ్గరికి వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ ఒకనొక స్టేజ్లో 95.5 కూడా వెళ్ళింది. 95.5 అనేది ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్లో హెవీ సెల్లింగ్ క్రియేట్ చేయడానికి ఒక బిగ్గెస్ట్ కన్సర్న్ పాయింట్. ఇంకోటి ఏంటంటే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మీరు ఇక్కడ చూస్తే బ్రెంట్ ఆయిల్ 2% పాజిటివ్ సైడ్ ట్రేడ్ అవుతుంది. అండ్ క్రూడ్ ఆయిల్ WTI 1.42. ఓవరాల్గా వాల్యూస్ చూసుకుంటే 108 దగ్గర ట్రేడ్ అవుతుంది. స్టిల్ 100 అబోవ్ కాబట్టి డెఫినెట్గా పెట్రోల్ ప్రైజెస్ పెరుగుతాయి, డీజిల్ ప్రైజెస్ పెరగడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ గ్లోబల్ పరంగా ఆయిల్ ప్రైజెస్ పెరిగినప్పుడు ఇండియాలో కూడా కొంచెం ఇంపాక్ట్ అనేది పడుతుందండి. ఆల్రెడీ తెలంగాణలో, హైదరాబాద్లో కొన్ని బంక్స్లో అయితే మాత్రం 110, 111, 112 కూడా వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ రైట్నో ఈ క్రూడ్ ప్రైస్ పైకి అయితే ఇండియాలో ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ ఉంటాయనే రీజన్తో కూడా నెగిటివ్ సైడ్ కరెక్షన్ అయ్యడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం మనకు కనపడుతున్నాయి. నా వార్ అప్డేట్స్ పరంగా మాట్లాడుకుందాం. మార్నింగ్ ఇరాన్ ఏం చెప్పిందంటే, ఇది మార్నింగ్ అంటే 2 days బ్యాక్, ఇరాన్ ఏం చెప్పిందంటే ఇజ్రాయెల్ US వాళ్ళు పేరుకే యుద్ధం ఆపేస్తామని చెప్తున్నారు. ఎక్కడ కూడా డైరెక్ట్గా మనతో మాట్లాడిందే లేదు. మధ్యలో ఒక కంట్రీని పెట్టేసి ఇద్దరి మధ్య కూడా ఇండైరెక్ట్ టాక్స్ చేసుకుందామని చెప్తున్నారా తప్ప ఎక్కడ కూడా డైరెక్ట్ టాక్స్ జరగలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు పెట్టే కండిషన్స్ కూడా చాలా హై ఉన్నాయి. ఇవి పక్కన పెడితే US ఇజ్రాయెల్ కలిపి మా యొక్క న్యూక్లియర్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్స్ చేస్తున్నారు, స్టీల్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేస్తున్నారని చెప్పింది. స్టీల్ ఫ్యాక్టరీస్ అటాక్ చేస్తే ఆటోమేటిక్గా డిఫెన్స్ రిలేటెడ్గా కావాల్సిన స్టీల్ ఏదైతే ఉందో వాటిని స్పెండ్ చేయడం తక్కువ అవుతుంది. అందువల్ల US అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ యొక్క బిగ్గెస్ట్ అసెట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఇరాన్ వాళ్ళే చెప్పారు. చేసిన అటాక్స్ని అయితే మాత్రం మేము వదిలిపెట్టబోము అండ్ మేము కూడా రివెంజ్ తీసుకుంటామని ఇరాన్ వాళ్ళు నెక్స్ట్ డే ఇమీడియట్గా రిప్లై కూడా ఇచ్చారు. అప్పుడు ఏం చెప్పారంటే US వాళ్ళవి కొన్ని మెటల్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటన్నిటి మీద స్టీల్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మేము అటాక్స్ చేయడం మొదలు పెడతామని చెప్పి గల్ఫ్ కంట్రీస్లో ఉన్న US వాళ్ళవి స్టీల్ రిలేటెడ్గా ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇరాన్ వాళ్ళు అటాక్ చేయడం మొదలుపెట్టారు. దిస్ ద బిగ్గెస్ట్ కన్సర్న్. ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ ఎసెట్ మీద ఫోకస్ చేశారో వాళ్ళు వీళ్ళ ఎసెట్ మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ వరకు ఒక పక్క అయితే ఇంకో పక్క మీరు ఇక్కడ చూడండి, US వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ట్రూప్స్ని దించడం కోసం లాస్ట్ 20 సంవత్సరాలు ఇప్పటి వరకు గ్రౌండ్ లెవెల్ ట్రూప్స్ని అంతలాగా డిప్లాయ్ ఎప్పుడూ చేయలేదు. ఇప్పుడు రైట్ నో 50,000 ట్రూప్స్ని అయితే మాత్రం ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్ ప్లేసెస్లో అయితే మాత్రం వాళ్ళు డిప్లాయ్ చేశారు. 3,500 మెరైన్స్ని కూడా ఆల్మోస్ట్ డిప్లాయ్ చేయడం జరిగింది. దీనివల్ల గ్రౌండ్ లెవెల్ అటాకింగ్ స్టార్ట్ అవుతుంది అనే రీజన్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. ఇంతకు ముందు ఇరాన్ వాళ్ళు ముందే చెప్పారు. ఇప్పుడు ఏదైతే ఈ సీజ్ ఫైర్ టైం ఎక్స్టెండ్ చేస్తున్నాం ఇవన్నీ చెప్తున్నారో అవన్నీ జస్ట్ నార్మల్ స్టేట్మెంట్స్ మాత్రమే. ఎందుకంటే వాళ్ళు ఇంకో పెద్ద దానికోసం ప్రిపేర్ అవుతున్నారు, అదే గ్రౌండ్ లెవెల్ అటాక్స్. దానికి మేము ఆల్రెడీ సిద్ధమై ఉన్నాం. వాళ్ళు ఎంతమంది వచ్చినా కానీ మా స్ట్రాటజీస్ మాకు ఉన్నాయని ఇరాన్ గత 4 రోజుల ముందే చెప్పేసింది. ఇప్పుడు రైట్ నో అనుకునేటట్టే US వాళ్ళు 50,000 US ట్రూప్స్ని అయితే మాత్రం గల్ఫ్ కంట్రీస్ యొక్క రీజన్స్లో అయితే మాత్రం ఆల్మోస్ట్ డిప్లాయ్ చేసేసారు. ఇది ఇంకొంచెం కాషియస్ని అయితే మాత్రం క్రియేట్ చేసింది. నెక్స్ట్ వన్ ఇంకోటి మీరు ఇక్కడ చూస్తే US వాళ్ళు ఇచ్చిన 15 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా మేము రిజెక్ట్ చేస్తామని ఇరాన్ చెప్పేసింది. April 6 వరకు ట్రంప్ టైం ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ఇరాన్ ఆల్మోస్ట్ ఒప్పేసుకుందని, పాయింట్స్ అన్నీ కూడా ఇరాన్ డీల్ చేసేసిందని అండ్ వాళ్ళు కొన్ని మిస్టేక్స్ అంటే చిన్న మోడిఫికేషన్స్ ఉన్నాయి అవి చేయమని నన్ను రిక్వెస్ట్ అడిగారు. దాని గురించి ఇంకా డిస్కషన్స్ అవుతున్నాయి. నాకు నచ్చితే ఒప్పుకుంటాను, లేకపోతే మాత్రం అదే కండిషన్స్ వాళ్ళకి సైన్ చేయాల్సిందే. వాళ్ళకి ఇంకొక ఛాన్స్ లేదు, వాళ్ళు లేరు బ్రతికలేరు అండ్ వాళ్ళ అఫీషియల్స్ కూడా బయటికి రావట్లేదు. వాళ్ళకి భయం స్టార్ట్ అయింది, వాళ్ళ డిఫెన్స్ పోయింది అండ్ ఇట్లాంటి స్టేట్మెంట్స్ ట్రంప్ ఒక పక్క స్టేట్మెంట్ చేసుకుంటూ వస్తే ఇరాన్ సైడ్ నుంచి అఫీషియల్గా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా అయితే మాత్రం మా సైడ్ నుంచి అంటే ఫారెన్ మినిస్టర్ స్పోక్స్ పర్సన్ మాట్లాడుతున్నది ఏంటంటే మా సైడ్ నుంచి ఇటువంటి డైరెక్ట్ టాక్స్ వెళ్ళలేదు, మేము దేనికి కూడా అంగీకరించలేదు. వాళ్ళు పెట్టే కండిషన్స్ అనేవి కంప్లీట్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద వార్ కంప్లీట్గా మా మీద రివెంజ్ తీసుకుందాం అనేటట్టే ఆ కండిషన్స్ అనేవి ఉన్నాయి. వాటికి మేము ఎప్పటికీ ఒప్పుకోము. అది జరగని పని కూడా దాన్ని పక్కన పెట్టేయండి. డైరెక్ట్ టాక్స్ అని ట్రంప్ అబద్ధం చెప్తున్నారు. డైరెక్ట్ టాక్స్ అసలు జరగలేదు. మాతో ఎవరో అఫీషియల్గా మాట్లాడలే. పాకిస్తాన్కి రమ్మని చెప్పారు, ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. ఇండైరెక్ట్ టాక్స్లో కూడా పెట్టిన కండిషన్స్కి మేము ఓకే అవ్వాలనుకోవట్లేదు. యుద్ధం అయితే మాత్రం తీవ్రత పెరుగుతుంది. కమింగ్ డేస్లో మేము ఇంకా యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాం అనేటట్టు ఇరాన్ వాళ్ళు కూడా స్టేట్మెంట్ చేశారు. దాని తర్వాత ఈరోజు ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఇక్కడ మీరు క్లియర్గా చూడండి, కువైట్లో ఇందాక నేను ఖటార్ అని చెప్పాను, ఖటార్ కాదు కువైట్లోని
పవర్ ప్లాంట్ మీద డీసాలినేషన్ ప్లాంట్స్ మీద అటాక్స్ జరిగినాయి. గుర్తుపెట్టుకోండి, డీసాలినేషన్ ప్లాంట్స్ మీద అటాక్స్ మొదలు పెడితే వాటర్ కోసం ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో క్రైసిస్ మొదలవుతాయి. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ కొన్ని లైక్ వీరబ్రహ్మం గారు చెప్పారని కొన్ని మనం అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు రైట్ నో చూస్తే అట్లాంటివి స్టార్ట్ అయ్యిందేమో అని అనిపిస్తుంది. నేను ఇక్కడ రిలీజ్ అని తీసుకురావట్లేదండి, జస్ట్ నార్మల్గా ఫ్లోలో నేను చెప్పాను. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈవెన్ 2 years బ్యాక్ చైనా యొక్క ఒక ప్రొఫెసర్ కూడా ఇదే చెప్పారు. డీసాలినేషన్ ప్లాంట్స్ మీద ఇరాన్ అటాక్ చేస్తుంది, యుద్ధ తీవ్రత పెరుగుతుంది, మేబీ అది చాలా బిగ్ వార్ కింద మారే అవకాశాలు ఉంటాయని చెప్పి. కరెంట్లీ డీసాలినేషన్ ప్లాంట్ మీద కువైట్ ఒక పవర్ ప్లాంట్స్ మీద అటాక్ చేశారు, అందులో ఒక ఇండియన్ వర్కర్ కూడా చనిపోయాడు. ఓకే, ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఏదైతే ఈ అటాక్స్ జరుగుతున్నాయో జరిగిన డ్యామేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పి కువైట్ వాళ్ళే డైరెక్ట్గా చెప్తున్నారు. ఇప్పుడు మార్కెట్స్ ఎందుకు కన్సర్న్గా రైజ్ అవుతున్నాయి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి షిప్స్ వెళ్ళిపోతున్నాయి, బాగానే ఉంది, ఎల్పిజి షిప్స్ వెజల్స్ వెళ్తున్నాయి, బాగానే ఉంది. కానీ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయినవి ఏవైతే ఉన్నాయి ఇప్పుడు ఆగిపోయిన షిప్స్ మాత్రమే వెళ్తున్నాయండి. మళ్ళీ కొత్తగా రీస్టోర్ చేయాలి కదా, షిప్స్లోకి మళ్ళీ ఆయిల్ని రీస్టోర్ చేయాలా, మళ్ళీ గ్యాస్ని రీస్టోర్ చేయాలా, చేసి మళ్ళీ పంపించాలి, నెవర్ ఎండింగ్ ప్రాసెస్. మళ్ళీ పంపించడానికి వీళ్ళు స్టోరేజెస్ లేవు. ఈ స్టోరేజెస్లో ఇప్పటి వరకు ఉండిపోయిన షిప్స్ అనేవి వచ్చేస్తాయి, కానీ తర్వాత ఈ స్టోరేజ్ చేసుకోవడం కోసం వాళ్ళ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నాశనం చేస్తే ఇంకెక్కడ వాళ్ళకి ఇది ఉంటుంది. తాగడానికి వాటర్ లేకపోతే వాళ్ళు ఎక్కడ వర్కింగ్ కెపాసిటీ పెంచుకొని ఎక్కువ మంది వర్కర్స్ని పెట్టి వర్క్ చేస్తారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. సాల్ట్ వాటర్, సముద్రంలో ఉన్నదంతా సాల్ట్ వాటర్, దాన్ని కంప్లీట్ ప్యూరిఫై చేసి నార్మల్ వాటర్ కింద తెచ్చుకుంటేనే చాలామంది వర్కర్స్కి అక్కడ ఉపయోగపడుతుంది. వర్క్ చేసే వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది. అండ్ స్టోరేజ్ ప్లాంట్స్ మీద అటాక్స్ చేస్తున్నారు, రిఫైనరీస్ మీద అటాక్స్ చేస్తున్నారు. ఇది డెఫినెట్గా ఒక బిగ్ డిస్రప్షన్ క్రియేట్ చేస్తుంది కదా. ఇవి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది. అందుకే ఇండియాలో మన నరేంద్ర మోడీ గారు కూడా మనకి ఈ యుద్ధం అనేది ఒక కోవిడ్ లాంటి ఛాలెంజ్ తీసుకొస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే ఉండిపోయిన షిప్స్ అనేవి వచ్చేస్తున్నాయి. అందరూ ఇప్పుడు 2 vessels వెళ్ళిపోయినాయి అని చెప్పి మార్నింగ్ వచ్చింది. ఎల్పిజి ట్యాంకర్స్ అనేది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి క్లియర్ అనేది. బట్ స్టిల్ మార్కెట్స్ ఎందుకు క్రాష్ అవుతున్నాయంటే ఈ అటాక్స్ జరగడం వల్ల ఆగిపోయిన షిప్స్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతున్నాయి. కానీ అటాక్ జరగడం వల్ల కరెంట్లీ ఎక్కువ కాషియస్ని క్రియేట్ చేస్తుంది. జరిగిపోయిన డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం చాలా కష్టం. ఈవెన్ ట్రంప్ కూడా చేసిన స్టేట్మెంట్ చూడండి, కార్గైలన్నీ కంప్లీట్గా మేము సీజ్ చేస్తామని చెప్తున్నారు. మాకు అధికారం ఉంది, మేము అయితే సీజ్ చేస్తాం, లేకపోతే మాత్రం కార్గైలన్నీ మా దీంట్లోకి తెచ్చుకుంటామని కూడా చెప్తున్నారు. అంటే వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటామని చెప్తున్నారు. అలా తెచ్చుకొని ఇరాన్ కంప్లీట్గా మేము నొక్కేస్తాం అండ్ ఇరాన్ మ్యాక్సిమం ఇంకా వాళ్ళ వాయిస్ రైజ్ చేయకుండా మేము చూస్తామని యుఎస్ చెప్తుంది. ఆన్ ద అదర్ సైడ్ ఇజ్రాయెల్ వాళ్ళ మీద అండ్ ఇజ్రాయెల్ యొక్క కొన్ని ప్లాంట్స్ ఉన్నాయి, సో లైక్ న్యూక్లియర్ ప్లాంట్స్ ఉన్నాయి, సేమ్ టైం పవర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, వాటి మీద ఇరాన్ వాళ్ళు డైరెక్ట్ అటాక్స్ చేస్తున్నారు. ఇది ప్రెజెంట్ రైట్ నో ఒక బిగ్గెస్ట్ కన్సర్న్ కింద అయితే మాత్రం క్రియేట్ అవుతుంది. ఇది మార్కెట్లో ఇంకా పానిక్ సిచ్యువేషన్ అయితే మాత్రం మనకి క్రియేట్ చేసేలా చేస్తుంది. నా ఇంకో కరోనా లాంటి మనం ఫాల్ చూసే ప్రాబబిలిటీస్ ఉంటాయనంటే గుర్తుపెట్టుకోండి, మనం ఫస్ట్ నుంచి ఒకటే మాట్లాడుకున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అంటే ఏవైతే అసెట్స్ ఉన్నాయో గల్ఫ్ కంట్రీస్లో ఉన్న అసెట్స్ వాటి మీద అటాక్స్ చేయనంత వరకు బాగానే ఉంటుంది. వాటి మీద అటాక్స్ చేస్తే ఫర్దర్ ఫాల్కి అయితే మాత్రం ప్రిపేర్ అయ్యి ఉండండి. ఈ అటాక్స్ ఆగిపోతే మాత్రం ఏ టైంలోనైనా రికవరీ వస్తుంది. కానీ ఈ అటాక్స్ కంటిన్యూ అయితే మాత్రం మార్కెట్లో ఫాల్ అనేది ఎట్లాంటి కైండ్ ఆఫ్ ఫాల్ అయినా మనం విట్నెస్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నా ఫండమెంటల్గా ఇంకోటి చెప్తాను, రేపు హాలిడే కదా, యూఎస్ మార్కెట్స్ ఇప్పుడు రికవరీ అయినా నైట్కి ఏం జరుగుతుందో చెప్పలేం. కరెంట్లీ నిఫ్టీ 70 points గ్యాప్ అప్ ఓపెనింగ్ చూపెడుతుంది, కానీ మనకున్న కాషియస్ పాయింట్స్ అంతా ఇదేనండి. సో కరెంట్లీ మనం ఎల్పీజీ మీద డిపెండ్ అయ్యి ఉన్నాం, అందుకే ఎల్పీజీ ప్రైజెస్ ఎక్కడ పెరిగిపోతాయనే రీజన్ తోటి కరెంట్లీ మార్కెట్స్ అయితే మాత్రం హెవీగా ఫాలో అవుతున్నాయి. న్యూస్ పరంగా నెగిటివ్స్ కనబడుతున్నాయి, టెక్నికల్స్ పరంగా నెగిటివ్స్ కనబడుతున్నాయి. మరి మేబీ ఇప్పుడు నేను రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత అంటే ఎడిటింగ్ అయ్యి అప్లోడ్ అయిపోయిన తర్వాత ఏమైనా న్యూస్ అప్డేట్స్ ఫర్దర్ పాజిటివ్స్ వచ్చినాయి అనుకోండి, నేను మీకు డెఫినెట్గా వెన్స్డే మార్నింగ్ ప్రీ మార్కెట్లో క్లియర్ చేస్తాను. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద అటాక్ జరిగినంత వరకు మార్కెట్లో పానిక్ సిచ్యువేషన్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇది నా ఒపీనియన్ మార్కెట్ పరంగా. నా బిట్ కాయిన్ పరంగా సేమ్ టైం వచ్చేసరికి గోల్డ్ అండ్ సిల్వర్ పరంగా మనం మాట్లాడుకుంటే కరెంట్లీ బిట్ కాయిన్ అయితే మాత్రం 67,800 దగ్గర యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతున్నట్టు అయితే మాత్రం మనకు కనపడుతుంది. బిట్ కాయిన్లో అయితే మాత్రం ఒక క్విక్ బౌన్స్ కూడా మనం చూడగలుగుతున్నాం. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే 65,500 అనేది ఒక క్విక్ బౌన్స్ అండ్ సపోర్ట్ లెవెల్, ఇక్కడ నుంచి అయితే మాత్రం ఇది బౌన్స్ అవుతుంది. అండ్ ఈ క్యాండిల్ కానీ స్ట్రాంగ్ డే ఎండ్ అయ్యేసరికి సస్టైన్ అవ్వగలిగితే బిట్ కాయిన్ ఫస్ట్ రికవరీ ఆల్మోస్ట్ 70,800 or 72,000 వరకు మనం చూడగలుగుతాం. అది కూడా బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్గా 78,000 వరకు చూసే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు డే ఎండ్కి స్ట్రాంగ్ క్యాండిల్ సస్టైన్ అవ్వగలిగితే ఇక్కడ నుంచి 5,000 points మొమెంటం మనం బిట్ కాయిన్లో హయ్యర్ సైడ్ చూడడానికి అయితే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ గోల్డ్ పరంగా కూడా 4,352 ounce అనేది ప్రెజెంట్ రైట్ నో ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఇది కానీ బౌన్స్ అయితే డెఫినెట్గా మనం మొమెంటం చూడడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. బిట్ కాయిన్, గోల్డ్ అండ్ సిల్వర్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద నేను డెల్టా
డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి డెఫినెట్గా మా సైట్ నుంచి అయితే మాత్రం హెల్ప్ అయితే మాత్రం ఉంటుంది. ఓకే, సో నౌ నెక్స్ట్ వన్, బ్యాంకింగ్ స్టాక్స్ ఈరోజు 3% పైగా పడినాయి. యూఎస్డీ ఐఎన్ఆర్ కూడా 93.5 వరకు వెళ్ళింది. అసలు ఏం జరుగుతుంది అంటే ఆర్బీఐ వాళ్ళు ఒక స్ట్రిక్ట్ రూల్ పెట్టారు. బ్యాంకులు యూజువల్గా డిపాజిట్స్ నుంచి, లోన్స్ దగ్గర నుంచి డబ్బులు సంపాదించవు, ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ నుంచి కూడా డబ్బులు సంపాదిస్తాయి. సింపుల్ అండ్ షార్ట్లో చెప్పాలంటే మన ఇండియా ఫార్మా కంపెనీస్ ఇక్కడ నుంచి ఫార్మా ప్రొడక్ట్స్ని అక్కడికి ఇచ్చి డాలర్లో డబ్బులు తీసుకుంటాయి, అవునా కదా. ఈ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ కంపెనీస్, ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇండియన్ రూపీస్ ఇచ్చేసి డాలర్లు కొనుక్కుంటారు. ఇండియాలోని డాలర్లు కొనుక్కొని బయట ఆ డాలర్స్ని బాగా పెరిగిన తర్వాత లేకపోతే ఎక్కువ ప్రైస్కి అమ్ముతుంటారనమాట. సో ఇది అనదర్ వన్. అంటే మన ఇండియన్ కంట్రీలో కొన్ని కంపెనీస్ ఉంటాయి, అవి యూఎస్ నుంచి లేకపోతే బయట కంట్రీస్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తాయి ప్రొడక్ట్స్ని. సో అట్లా బయట కంట్రీస్ నుంచి మనం తెచ్చుకోవాలనేటప్పుడు మన రూపీస్ని డాలర్లోకి మార్చాలి, అప్పుడు బ్యాంక్ వాళ్ళు వీళ్ళకి అమ్ముతారు. సింపుల్ చెప్పాలంటే ఎక్స్పోర్ట్ కంపెనీస్కి 90 రూపాయల దగ్గర కొనుక్కొని, ఎక్స్పోర్ట్ కంపెనీలు డాలర్లో డబ్బులు వస్తాయి కదా వాళ్ళకి, ఆ డాలర్లు బ్యాంకులు తీసుకొని లైక్ 90 రూపాయలకో లేదా 91 రూపాయలకో తీసుకొని ఏ కంపెనీస్ అయితే ఇండియన్ కంపెనీస్ డాలర్లో అమ్మాలనుకుంటున్నారో, డాలర్లో కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళకి 92 రూపీస్కి అమ్ముతున్నారు అనమాట. సింపుల్ చెప్పాలంటే 90 రూపాయలకి డాలర్ని కొనుక్కొని 92 రూపాయలకి అమ్మేస్తున్నారు. ఒక రోజులో ఎంత ట్రాన్సాక్షన్ చేస్తున్నారంటే వాళ్ళు 10 బిలియన్ నుంచి 18 బిలియన్ చేస్తున్నారు. ఇట్లా చిన్న చిన్న ప్రైస్ డిఫరెన్సెస్ తోటి వాళ్ళు అంతంత డబ్బులతో ట్రేడింగ్ చేయబట్టి దాన్ని ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అంటారు. ఒక దగ్గర కొనుక్కొని ఇంకో దగ్గర అమ్మడం. వాళ్ళు ఈ $10 బిలియన్ నుంచి $18 బిలియన్ వరకు ఒక రోజులో చేయడంతో కరెంట్లీ డాలర్లోని హెవీ ప్రెజర్ కనపడుతుందని, అందుకే ఇండియన్ రూపీ వీక్ అయిపోతుందని ఆర్బీఐ చెప్తుంది. ఒక రోజుకి $100 మిలియన్ కన్నా మీరు ఎక్కువ ట్రేడింగ్ అనేది చేయకూడదు అని చెప్పింది. ఇది బ్యాంక్స్ మీద ప్రెజర్ని తీసుకొస్తుంది. ఏ బ్యాంక్స్ ఎక్కువగా చేస్తాయంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ లాంటి కంపెనీస్, ప్రైవేట్ బ్యాంకింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హెవీగా ఆర్బిట్రేజ్ ట్రేడింగ్ అనేది డాలర్ మీద చేస్తారు. అయితే బ్యాంక్ వాళ్ళు 3 నెలలు టైం అడిగినా కానీ ఆర్బీఐ వాళ్ళు ఇవ్వలేదు. అందువల్ల బ్యాంకింగ్ స్టాక్స్లో హెవీ ఫాల్ కనిపించింది. 3% హెచ్డిఎఫ్సి బ్యాంక్లో డిక్లైన్ రావడానికి కూడా కారణం ఇదే. అందుకే ఆర్బీఐ వాళ్ళు తీసుకొచ్చిన రూల్ తర్వాత ఇండియన్ రూపీస్ స్ట్రెంత్ అయ్యి 93.5 వచ్చేసింది. కానీ గ్లోబల్ పరంగా ప్యానిక్ సిచ్యువేషన్ కనిపించడంతో అదే 93.5 మళ్ళీ 95.5 అయితే మాత్రం మూమెంటం ఇచ్చేసింది. ఇది రూపీని స్టెబిలైజ్ చేయడం కోసం ఆర్బీఐ తీసుకొచ్చిన అప్డేట్ అయితే మాత్రం పాజిటివ్నే. కానీ ఇప్పుడు ప్రెజెంట్ రైట్ను ఉన్న సినారియోలోని ఇట్లాంటి కైండ్ ఆఫ్ డెసిషన్ తీసుకోవడం అనేది బ్యాంక్స్ ప్రాఫిట్ మీద ప్రెజర్ పడుతుంది కాబట్టి ప్రెజెంట్ అయితే మాత్రం నెగిటివ్గా మారడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ ఈరోజు ప్రెజెంట్ రైట్నో కొన్ని స్టాక్స్ గురించి మనం డిస్కస్ చేయాల్సింది ఉంది. ఐఆర్బీ ఇన్ఫ్రా ఈరోజు 8% మూమెంటం ఇచ్చింది. ఐఆర్బీ ఇన్ఫ్రా 8% మూమెంటం ఇవ్వడానికి కారణం ఒకటే అండి, ఈవెన్ 40 రూపీస్ ఉన్న స్టాక్ 20 పడిపోయిందని అనుకోవద్దు. బోనస్ ఇచ్చారు. సో బోనస్ ఇవ్వడం వల్ల స్టాక్ అనేది డ్రాప్ అయింది. డ్రాప్ అయిన తర్వాత తక్కువ ప్రైస్ వచ్చిందని ఈ స్టాక్లో కొంచెం బయింగ్ ప్రెజర్ కనిపించి 8% అప్ సైడ్ మూమెంటం అయితే చూడగలిగాం. నెక్స్ట్ వన్, వేదాంత కంపెనీ ఈరోజు హైయర్ సైడ్ మూవ్ అవడానికి ట్రై చేసింది కానీ డిక్లైన్ వచ్చేసింది. యాక్చువల్గా అల్యూమినియం ప్రైజెస్ అప్ సైడ్ మూవ్ అయినాయి. అల్యూమినియం ప్రైజెస్ బాగా పెరగడానికి కారణం యుఎస్ యొక్క అల్యూమినియం ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేశారు ఇరాన్ వాళ్ళు. అందువల్ల అల్యూమినియం డిమాండ్ పెరుగుతుంది అనే రీజన్ తోటి వీటిలో మూమెంటం అయితే చూసాం. కానీ వేదాంతది ఒక ఇష్యూ రన్ అవుతుంది. ఆ ఇష్యూ ఏంటంటే యాక్చువల్గా వేదాంత వాళ్ళు జైపే గ్రూప్ అని, యాక్చువల్గా ఈ జైపే గ్రూప్కి అప్పులు ఉన్నాయండి. సింపుల్ అండ్ షార్ట్లో చెప్పాలంటే మీకు అర్థమైనట్టు ఈ కంపెనీకి దగ్గర ఒక 47,000 కోట్ల పైన అప్పు ఉంది. 57,000 కోట్ల అప్పు ఉంది. బ్యాంకుల దగ్గర డిఫాల్ట్ అయిపోయారు వీళ్ళు. ఈ కంపెనీని ఎప్పటికైనా కానీ అమ్మేయాలని చెప్పి బ్యాంకుల వాళ్ళు ఎన్సీఎల్టీలో కేసు వేస్తే ఎన్సీఎల్టీ వాళ్ళు ఈ కంపెనీని అమ్మడానికి ముందుకు వచ్చారు. అప్పుడు కొనుక్కోవడానికి ఇద్దరు ముందుకు వచ్చారు, ఒకరు అదాని వాళ్ళు, ఇంకొకరు వేదాంత వాళ్ళు. ఈ అప్పుని ఎలా క్లియర్ చేస్తారు బ్యాంక్ వాళ్ళకి అని అంటే వీళ్ళు ఒక రెమెడీ ఇచ్చారనమాట. అదేంటంటే ముందు 14,535 కోట్లు అంటే 57,000 కోట్లు అప్పుని వీళ్ళు క్లియర్ చేయరు కదా, ఎంతో కొంత డిఫాల్ట్ అయిపోతాయి కదా. 14,535 కోట్లు అదాని వాళ్ళు పే చేస్తా అన్నారు. అయితే ఒకేసారి పే చేయరంట. ఫస్ట్ ఏం చేస్తారంటే 6,000 కోట్లు పే చేస్తారు. పే చేసి మిగతా 2-3 సంవత్సరాల్లో మిగతాది క్లియర్ చేసేస్తామని చెప్పారు. వేదాంత వాళ్ళు కూడా బిడ్ చేశారు. ఏం బిడ్ చేశారంటే 17,000 కోట్లు ఇస్తామని చెప్పారు. 14,535 కోట్ల కన్నా 17,000 కోట్లు ఎక్కువే కదా, 17,000 కోట్లు ఇస్తాం. కానీ అందులో 4,000 కోట్లు ముందు ఇస్తాము, 6 సంవత్సరాలకి మిగతా డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇక్కడ ఏది దగ్గరగా ఉంది, తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వచ్చినవి ఏవైతే ఉన్నాయో వాళ్ళు అదే చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు బయట ఇంట్రెస్ట్కి ఇచ్చుకోవచ్చు అవి. ఇప్పుడు రైట్ నో బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే ఆదాని గ్రూప్కే మేము మొగ్గు చూపుతాం, ఆదాని బిడ్ని యాక్సెప్ట్ చేస్తామని చెప్పారు. వేదాంత వాళ్ళు ఇదెక్కడ జెన్యూన్, వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు మేమే ఇస్తున్నాం, మాకెందుకు మీరు జైపీ గ్రూప్ నమ్మట్లేదు అని చెప్పి వీళ్ళు ఎన్సీఎల్టీలో కేసు వేశారు, కొట్టిపారేశారు. ఎందుకంటే అది బ్యాంకులు ఇష్టం అని చెప్పి ఎన్సీఎల్ ఏటీ దగ్గర ఫైల్ చేశారు, అది కొట్టిపారేశారు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా బ్యాంకులు ఇష్టం, అది వాళ్ళకి ఏది నచ్చితే ఏది బెటర్ అనిపిస్తే దానికి
తెచ్చుకుంటారు, లేకపోతే లేదని అంటే వేదాంత వాళ్ళు ఇంకా కామ్ అయిపోయి ఈ బిడ్డింగ్లో ఇప్పటికీ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి చెప్తున్నారు. బట్ కాకపోతే ఇది అదాని వాళ్ళకి ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి అందుకే ఈ స్టాక్లో మార్నింగ్ అప్సైడ్ మూవ్ అయినా తర్వాత నెగిటివ్ సైడ్ డిక్లైన్ అనేది వచ్చేసింది. వీళ్ళకి వన్ ఆఫ్ ద కంపెనీ ఒక సబ్సిడీ కంపెనీగా మారే అవకాశం ఉంటుంది అనుకున్నారు. బట్ అది మారకపోవడంతో ఇన్వెస్టర్స్ డిసప్పాయింట్ అయ్యి స్టాక్ హయ్యర్ ప్రైజెస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సెల్ ఆఫ్ అనేది చేశారనమాట. నెక్స్ట్ వన్ ఎటర్నల్ ఈరోజు డ్రాప్ అయింది. అండ్ ఎటర్నల్ కాదు, జూబ్లియన్ ఫుడ్ కూడా డ్రాప్ అయింది, స్విగ్గీ కూడా డ్రాప్ అయింది. సో ఇవన్నీ కూడా ఇంత హెవీగా డ్రాప్ అవడానికి ఎల్పిజి షార్టేజ్ వస్తుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే వెజల్స్ అనేవి ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో ఈ ఎల్పిజి వెజల్స్ అనేవి ప్రెజెంట్ రైట్ నో స్ట్రైట్ ఆఫ్ హార్మోన్ నుంచి కంటిన్యూ అయిపోతున్నాయి. కానీ అక్కడ గ్యాస్ ఫెసిలిటీస్ మీద అటాక్ జరుగుతున్నాయి, సేమ్ టైం వాటర్ డిసాలినేషన్ ప్లాంట్స్ మీద అటాక్ జరుగుతున్నాయి. అప్పుడు ఎల్పిజి షార్టేజ్ అనేది వస్తుందండి. సో ఈ కుకింగ్ గ్యాస్ లేకపోవడం వల్ల ఎల్పిజి షార్టేజ్ వస్తుంది. చాలా రెస్టారెంట్స్ పిఎన్జికి షిఫ్ట్ అవుతున్నారు. ఓకే, పిఎన్జి షిఫ్ట్ అయినా కానీ డెఫినెట్గా కాస్ట్ బర్డెన్ అనేది పడుతుంది. దీనివల్ల చాలా రెస్టారెంట్స్ ఫుడ్స్ అనేది అంత ఫాస్ట్గా ఇవ్వలేకపోవచ్చు. దీనివల్ల జొమాటో, స్విగ్గీ లాంటి కంపెనీస్ కూడా డెలివరీస్కి ఇబ్బంది పడుతుంది. అందుకే ఫుడ్ సెక్టర్, రెస్టారెంట్ సెక్టర్, డెలివరీ సెక్టార్స్, ట్రాన్స్పోర్టేషన్ చేసే సెక్టార్స్, ఆటో సెక్టార్స్ అన్నీ కూడా నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయితే మాత్రం కనిపించింది. ఈ యొక్క ప్రెజర్ అనేది కమింగ్ డేస్లో కొంతవరకు ఉంటుంది అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ వన్ హెచ్ఆర్ మోటార్స్ ఈరోజు డ్రాప్ అయింది. కానీ హెచ్ఆర్ మోటార్స్కి ఒక అప్డేట్ అయితే మాత్రం ఉందండి. ఏంటి అప్డేట్ అంటే హెచ్ఆర్ మోటార్స్ కంపెనీ వాళ్ళు ఒక బైక్ను లాంచ్ చేస్తున్నారు. ఆ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అండ్ ఇంకోటి మీరు ఇక్కడ చూస్తే రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 ఎపెక్స్. సో దీని యొక్క ప్రైస్ అయితే మాత్రం ఎక్స్ షోరూమ్ ప్రైస్ 2.5 lakh. కొత్త వెహికల్ లాంచ్ చేస్తే ఆబ్వియస్లీ కొంత సేల్ అనేది పెరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ స్టాక్ అది పాజిటివే. కానీ సెంటిమెంట్ నెగిటివ్గా ఉండడంతో నెగిటివ్ సైడ్ డిక్లైన్ చూడగలిగాం. టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్ నెగిటివ్ సైడ్ డిక్లైన్ వచ్చింది. టాటా మోటార్స్ పాసెంజర్ వెహికల్ కూడా ఒక అప్డేట్ ఇచ్చారు. ఏంటంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి జేఎల్ఆర్ ప్లాంట్స్కి కొన్ని షార్ట్ టర్మ్ పరంగా అయితే మాత్రం సప్లై కాన్స్టెంట్ కోసం లిమిటెడ్ మాత్రమే వెహికల్స్ని ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. కొన్ని అయితే మాత్రం క్లోజ్ చేస్తున్నాం కూడా. అవేంటి అని అంటే టెంపరీగా ప్రొడక్షన్ క్లోజ్ చేస్తున్నాం. సాలిహుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేస్తున్నాం. అయితే మెటీరియల్ ఇంపాక్ట్ ఏం పడలేదు, కానీ షార్ట్ టర్మ్లో అయితే మాత్రం కొంచెం స్లో డౌన్ అవుతుందని అప్డేట్ ఇచ్చారు. అందువల్ల 2% డిక్లైన్ అయింది. పేటీఎం స్టాక్ ఈరోజు ఒకనొక స్టేజ్లో పేటీఎం స్టాక్ అయితే మాత్రం ఆల్మోస్ట్ 4.5% డిక్లైన్ వచ్చింది. పేటీఎంకి ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. పేటీఎంకు ఉన్న సబ్సిడరీ కంపెనీ వచ్చేసరికి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఏజీటెక్. ఈ ఏజీటెక్ కంపెనీ యాక్చువల్గా 142 కోట్లు పేటీఎం దగ్గర నుంచి తీసుకుంది. వీళ్ళే ఓన్ చేశారు అది. ఓకే, సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఏజీటెక్ అనేది వాళ్ళ సబ్సిడరీ కంపెనీ. దాని అండర్లో ఇంకో సబ్సిడరీ కంపెనీ ఉంది, ఫస్ట్ గేమ్స్ టెక్నాలజీ అని. ఆ కంపెనీకి 142 కోట్లు లోన్ ఇస్తే వాళ్ళు రీపే చేయలేరని అనుకునేటప్పుడు ఓకే పర్వాలేదు రీపే చేయక్కర్లేదని చెప్పేశారు. సో సొంత కంపెనీలోని లోన్ ఇచ్చి అండ్ ఆ లోన్ రీపే చేయలేకపోతున్నారని వదిలేయడం వల్ల 142 కోట్లు కూడా వాళ్ళకి అది లాసే కదా. దానివల్ల ఈరోజు 4% కరెక్షన్ అనేది చూడగలిగాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 3% ఫాల్ వచ్చింది. రీజన్ ఆల్రెడీ నేను మీకు చెప్పాను. కానీ జెఫరీస్ పల్లి కంపెనీ మీద బై రికమెండేషన్ ఇస్తూ 1240కి టార్గెట్ ప్రైస్ని పెంచారు. వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్గా వచ్చినాయి. షార్ట్ టర్మ్లో బాగా పడింది. ఇదే బెస్ట్ ఆపర్చునిటీ. కంపెనీకి హెల్తీ గ్రోత్ అయితే మాత్రం ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. ఈ టైంలో ఈ స్టాక్ని అక్యూములేట్ చేసుకోగలిగితే బెస్ట్ ఆపర్చునిటీ అని హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీద కూడా పాజిటివ్ కామెంట్స్ చేశారు. డీమార్ట్ కంపెనీలో ఈరోజు హయ్యర్ సైడ్ మూమెంటం చూసాం కదా. సిఎల్ఎస్ఏ వాళ్ళు డీమార్ట్ కంపెనీ మీద అవుట్ పెర్ఫార్మెన్స్ కన్విక్షన్ ఇస్తూ టార్గెట్ ప్రైస్ని 6185కి ఇంక్రీజ్ చేశారు. వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా లాస్ట్ 3 రోజుల్లో కంపెనీ 9 స్టోర్లను యాడ్ చేసిందని, మొత్తం కంపెనీ స్టోర్ కౌంట్ 481 వరకు వెళ్ళిందని, కరెంట్లీ టోటల్ స్టోర్ ఎడిషన్స్ అయితే మాత్రం 1 ఇయర్లో 62 యాడ్ చేశారు. ఇంకా ఈ క్వార్టర్లీ కంప్లీట్ అవ్వడానికి 2 రోజులు ఉంది. 2 రోజుల్లో ఎన్ని యాడ్ చేస్తారనేది కూడా మనం చూడాలి. 10% హయ్యర్ స్టోర్ ఎడిషన్స్ అయితే మాత్రం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే వచ్చినాయని, ఈ క్వార్టర్లీలో 39 స్టోర్లు యాడ్ చేశారు లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లీతో కంపేర్ చేసుకుంటే. దానివల్ల కంపెనీకి అయితే మాత్రం కరెంట్లీ రెవెన్యూ పెంచడానికి తీసుకొస్తున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, కొత్త స్టోర్స్ ఎడిషన్ ఏదైతే ఉందో ఇది డెఫినెట్గా పాజిటివ్గా మూమెంటం ఇవ్వచ్చు అనే రీజన్ అయితే మాత్రం చెప్తున్నారు. కేఏ ఇండస్ట్రీ ఈరోజు డ్రాప్ అయింది కదా. వీళ్ళు లాస్ట్ టైం రెవెన్యూ గైడెన్స్ మినిమం 25% ఇచ్చారు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్ నో 16 to 17% అయితే చెప్తున్నారు. ముందుగానే చెప్తున్నారు, అది ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అందుకే పెద్ద కరెక్షన్ అవ్వలేదు. బట్ స్టిల్ నెగిటివ్ సైడ్ డిక్లైన్ అయితే మాత్రం మనం కేఏ ఇండస్ట్రీలో చూడగలిగాం. హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయింది అనుకుంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all in the next coming pre-market analysis video. Bye bye.